ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలు కానీ యూత్ కానీ కాస్త డబ్బులు ఉన్నవారు కానీ బాగా ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఫేమస్. దాన్ని ఇష్టపడని వారంటే ఉండరు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతో హాయిగా మంచిగా నూనెలో దేవేసి ఉప్పు చల్లి పెడితే క్రిస్పీగా ఉంటూ ఎంతో ఇష్టంగా ప్యాకెట్లు తినేస్తారు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ వారానికి 2 సార్లు లేదా 3 సార్లు తినటం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం, షుగర్ పెరగటం అనేది 20% 30% పెరిగిపోతున్నదట. కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ కారణంగానే. అంత పర్సంటేజ్ డయాబెటీస్ రిస్క్ని పెంచడానికి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది మామూలుగా చెప్తే వినం కాబట్టి పరిశోధనలు చేసి చెప్తే నమ్మకం కలుగుతుంది కదా. మరి అలాంటి పరిశోధన 2 లక్షల మంది పైన 40 ఏళ్ల పాటు పరిశీలించి విశ్లేషించి సమాచారం అందించిన వారు అమెరికా దేశంలోని హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రజ్ఞులు ఇలా పరిశోధన ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చేయటం జరిగింది. ఒక మధుమేహం షుగర్ పెరగటమే కాదు, షుగర్ వచ్చే అవకాశాలు బాగా పెరగటమే కాదు, షుగర్ వచ్చే కంట్రోల్ లేకుండా షుగర్ పెరిగిపోవటమే కాదు, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, తద్వారా గుండె జబ్బులకి దారితీసే అవకాశాలు పెరగటం, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ వల్లని హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో ఫేమస్ యూనివర్సిటీ, అందులో ఇట్లాంటి విభాగానికి చెందిన వారు చేసిన పరిశోధన అన్నమాట. 40 ఏళ్ల పాటిది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మంచిగా బంగాళదుంప ముక్కల్ని ఫ్రెంచ్ ఫ్రై చేసే బంగాళదుంపలు కొద్దిగా స్పెషల్గా ఉంటాయి. ఆ దుంపల్ని చక్కగా పొడవులాగా ఇట్లా కోసేసి నూనెలో దేవుతారు. దానిపైన ఉప్పు ఎక్కువగా చల్లేసి ఇచ్చేస్తారు కదా. నూనెలో దేవినప్పుడు బంగాళదుంపల్లో ఉండే పిండి పదార్థాల స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయిపోతుందట. పిండి పదార్థాల స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయ్యేసరికి పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఈ బంగాళదుంపలో ఉండే పిండి పదార్థాలు తేలిగ్గా స్పీడ్గా జీర్ణమైపోతాయట నూనెలో వేపించటం వల్ల. నూనె మరిగినప్పుడు 200 నుంచి 260 డిగ్రీల మధ్యలో వేడికి మనం వాడే నూనెను బట్టి మోతాదు టెంపరేచర్ మారుతూ ఉంటుంది అన్నమాట. బాయిలింగ్ పాయింట్ సుమారుగా 230-250 డిగ్రీల వేడిలో బంగాళదుంప ముక్కలు దేవేసరికి అందులో ఉండే స్ట్రక్చర్ అంతా విడగొట్టబడుతుంది, పిండి పదార్థం యొక్క స్ట్రక్చర్ అంతా కూడా. అందుకని అట్లా బ్రేక్ డౌన్ అయిన కార్బోహైడ్రేట్స్ని పొట్ట ఇట్లా 4-5 ఊపులు ఊపిందంటే సింపుల్గా గ్రైండ్ అయిపోతాయి, డైజెషన్ అయిపోతాయి. చక్కెర పదార్థాలు వెంటనే ఆ పిండి పదార్థాల నుంచి రూపం మార్చుకుని గ్లూకోజ్ వెంటనే విడుదలైన తర్వాత ఈ గ్లూకోజ్ బంగాళదుంపల్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉండవు కదా, అందుకని ఈ గ్లూకోజ్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల్ని ఎలా పెంచేస్తుందంటే సాగర్ దగ్గర గేట్లు ఎత్తితే నీళ్లు దూకినట్టుగా రక్తం లోపలికి చక్కెర స్థాయిలు స్పీడ్గా దూకేస్తాయి, పెరిగిపోతుంది. అంచేత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ నూనెలో దేవటం వల్ల ఇలా జరుగుతున్నది. అదే బంగాళదుంపని మీరు ఉడకబెట్టి తినండి, అందులో ఉండే పిండి పదార్థాలు స్టార్చ్ స్ట్రక్చర్ యథావిధిగా ఉంటున్నదంట. ఉడికినప్పుడు నూనెలో దేవినప్పుడే బ్రేక్ అయిపోతున్నదట, విచ్ఛిన్నం అయిపోతున్నదట. అందుకే ఈ డిఫరెన్స్ని స్పష్టంగా వాళ్ళు గమనించారు 40 ఏళ్ల పాటు. అందుకని ఉడకబెట్టిన బంగాళదుంపలు కూరలాగా చేసుకు తిన్నా, ఉడకబెట్టిన బంగాళదుంపలు తిన్నా వీళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ పెరగట్లేదు. గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుందట. పిండి పదార్థాలు బ్రేక్ డౌన్ అవటం స్లోగా బ్రేక్ డౌన్ అవుతున్నాయట, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతున్నదట, స్లోగా బ్లడ్లోకి వెళుతున్నాయి. అందుకని బంగాళదుంప ఉడికించి తిన్నప్పటికీ బంగాళదుంపని నూనెలో దేవి ఫ్రైగా చేసుకు తిన్నదానికి డయాబెటీస్ రావటంలో పెరగటంలో స్పష్టమైన తేడాలు కూడా గమనించారు సైంటిస్టులు. పిల్లలు ఈ రోజుల్లో బంగాళదుంపలను బాగా ఇష్టంగా తింటున్నారు. అందుకని ఇంట్లో ఆడవారు కూడా కూరగాయలు 2 రోజులు 4 రోజులు ఉంటే వాడిపోతే నిలవ ఉండవు. అంచేత ఎప్పుడూ చెడిపోకుండా స్టాక్ పెట్టుకోవటానికి బాగా ఇష్టపడే దుంప బంగాళదుంప. అందుకని అందరిళ్లలో 2-3 కేజీలు 4 కేజీల దుంపలు ఇప్పుడు అట్లా స్టాక్ ఉంటాయి. ఎక్కువ పెట్టుకుని ఏదున్నా లేకపోయినా బంగాళదుంపలతో వంట చేసేసుకుంటూ ఉంటారు. బంగాళదుంపల ఫ్రై నూనెలో దేవటం అనేది ఎక్కువ చేస్తున్నారు. దీనివల్ల కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ పిల్లలకి చిన్న ఏజ్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా చిన్నపిల్లలు యూత్ బాగా తింటారు కదండి. ఈ మధ్య ఒక ఐసీఎంఆర్ వారు విడుదల చేసిన 2024 స్టేట్మెంట్ నేను ఒకటి మీకు ఈ దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడ డయాబెటీస్ పరిశోధన కదా. 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలకి
ప్రీ డయాబెటీస్ కండిషన్ అనేది 10% మంది పిల్లలకు వచ్చేసింది. అంటే బార్డర్లో షుగర్ వచ్చేసిన పిల్లలు 100 మంది పిల్లలు తీసుకుంటే 19 లోపు పిల్లలకి 10 మంది పిల్లలకి షుగర్ బార్డర్లో వచ్చేసిందట. అప్పుడు ఇది 2024 సంవత్సరంలో లెక్క. 3 months HbA1c అంటే 3 నెలల రక్తంలో గ్లూకోజ్ యావరేజ్ ఇస్తారు కదా, HbA1c, అది తీస్తే పిల్లలకి అందరికి 100కి 10 మంది పిల్లలకి పెరిగింది 3 months యావరేజ్. కారణం బంగాళదుంప కూరల వేపుళ్ళు ఎక్కువగా తింటాము, బంగాళదుంపతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటాము, బంగాళదుంప చిప్స్ ఎక్కువగా తింటాము, నూనెలో దేవిన చిప్స్. ఇవన్నీ ఒక రకమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ 3 ఒకటే. అదే బంగాళదుంపను మీరు కాస్త పాలు పోసో నీళ్లు పోసో ఉడికించుకుని కూరలా వండుకోండి, ఈ నష్టం రావట్లేదట. చాలా పరిశోధనలు ఇలా రుజువు చేశాయి. కాబట్టి పేరెంట్స్ పిల్లల ఆరోగ్యం పాలిట శాపాలుగా మారకూడదు. అందుకని మీరు కొనిపెట్టే చిప్స్ కానీ, మీరు కొనిపెట్టే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మీ పిల్లలకి 20-25 ఏళ్ళకి షుగర్ పేషెంట్ అనే స్టాంపు పడేటట్టు చేసేటట్టు మీరు ఉండొద్దు. పిల్లల్ని కాస్త ఎడ్యుకేట్ చేయండి. దానికి ప్రత్యామ్నాయ ఆహారాలు వాళ్ళకి ఇష్టపడే కొనిపెట్టండి, తినిపించండి. కానీ జబ్బులు రాకుండా ఉండేది జాగ్రత్త పడి తినిపించండి. అందుకని పిల్లలకి చిన్న ఏజ్లో ఒబిసిటీ రావడానికి, రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారి ఇట్లా చేరిందనుకోండి, ప్యాంక్రియాస్ మీద ఓవర్లోడ్ అయిపోతుంది, ప్యాంక్రియాస్ ఫెయిల్ అవుతుంది. ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేసి దీన్ని ఎక్కువగా కొలెస్ట్రాల్ గాను ట్రైగ్లిజరైడ్స్ కానీ కన్వర్ట్ చేసేస్తుంది బాడీ. 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్లోపు పిల్లలకి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ 34% పెరిగింది ఈ 2024 సంవత్సరంలో తీస్తే. ICMR వారు ఇచ్చిన లెక్క ఇది. 5 నుంచి 9 సంవత్సరాల్లో పిల్లలకి 34 మందికి గుండె జబ్బులు వచ్చే ట్రైగ్లిజరైడ్స్ అధిక మోతాదులో ఉన్నాయట. అంటే అసలు మీ పిల్లలకి ఆ టెస్టే చేయించరు మీరు. 34 మంది పిల్లలకి ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడానికి కారణం ఇలాంటివి తినటం కారణం. కాబట్టి పేరెంట్స్ బంగాళదుంపల ఫ్రై నూనెలో దేవింది పెట్టడం మంచిది కాదు. బంగాళదుంపల చిప్స్ ప్యాకెట్ కొనకండి. ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపించడం చేయకండి. ఎప్పుడన్నా అకేషన్కి తినాలంటే కొద్దిగా పెట్టి దాంతోపాటు సాలడ్స్, ఫ్రూట్స్ లాంటివి ఏదన్నా భోజనం తిన్నాక కాంబినేషన్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపిస్తే అప్పుడు వాటిని కాంబినేషన్ ఇట్లా తీసుకోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఫైబర్ ఫుడ్ కాంబినేషన్లో మనం ఇట్లా తింటున్నాం కాబట్టి అప్పుడు నష్టం తగ్గుతుంది అన్నమాట. అదే ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా వెళ్ళి అట్లా కొనుక్కొని అట్లా తినేసారనుకోండి, డైరెక్ట్ ఒక ఆహారం ఫ్రెంచ్ ఫ్రైసే తిన్నప్పుడు ఇట్లాంటి నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాంబినేషన్ హెల్దీ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఇచ్చినప్పుడు నష్టం తగ్గుతుంది. ఎంజాయ్ చేయాలన్నప్పుడు అట్లా ఎంజాయ్ చేయించండి. ఇలా అచ్చంగా చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.